హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అన్నం చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట. మరి ఎలా చేయాలో చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం పావు కేజీ క్యాప్సికమ్, ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ, 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ నువ్వులు చిటపడం అనే వరకు మాడిపోకుండా కాస్త లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి ఒక 2 ఇంచులు ఉండే కొబ్బరి ముక్కలను కూడా తీసుకోవాలి. కొబ్బరి ముక్కల ప్లేస్లో మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉన్నా తీసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేశాక పూర్తిగా చల్లారాక ఒక మిక్సర్ జార్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోకి చిన్న చింతపండు ముక్క తీసుకొని అవసరానికి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసి వీలైనంత మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టాలి. ఇప్పుడు మరో పక్కన క్యాప్సికమ్ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా పోపు దినుసులు యాడ్ చేయాలి. ఈ పోపు దినుసులు కాస్త ఫ్రై చేశాక ఇందులోకి 2 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి. అలాగే టమాటాలను కూడా తీసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు తీసుకొని ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి క్యాప్సికమ్ ముక్కలను తీసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ ముక్కలను తీసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపాలి. ఇలా కలిపాక ఇప్పుడు మూత పెట్టి 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయి ఉంటాయి. ఈ టైంలో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి యాడ్ చేయండి. ఈ పొడులన్నీ యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ మొత్తం తీసుకున్నాక ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేయాలి. అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మనకు గట్టిగా అనిపిస్తుంది కదా, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకుందాం. ఇక్కడ మరో 1/2 గ్లాసు వేస్తున్నాను. మొత్తం కలిపి నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. సో ఇలా సరిపడా వాటర్ తీసుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ కర్రీ చక్కగా ఉడుకుతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం దగ్గర పడింది. క్యాప్సికమ్ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఉడికాయన్నమాట. సో ఈ టైంలో ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే, టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీ, అన్నంలోకి చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ఒకసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, ఎలా వచ్చింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.